ప్రేక్షక మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు. ఫిబ్రవరి నెల రాశి ఫలితాలని మనం తెలుసుకోబోతున్నాం. అన్ని వర్గాల దృష్టి పెట్టుకొని గోచార గ్రహస్థితులన్నింటినీ దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాను. జాతకం అనేది పడుతున్న వర్షానికి ఒక్క గొడుగు మాత్రమే కానీ జాతకం జీవితం కాదు. మీరు మిమ్మల్ని నమ్మండి, మీ ఇష్టదైవాన్ని నమ్మండి, మీరు చేయాల్సిన బాధ్యతను ఖచ్చితంగా నెరవేర్చండి. భగవంతుడు మీతోనే ఉంటాడు. మనం ప్రయాణంలో ఒక స్పీడ్ బ్రేకర్స్ ఎలా ఉంటుందో అలా జాతకాన్ని వాడండి. ఈ యొక్క జాతకం ఈ వీడియో మీ యొక్క వ్యక్తిగత జాతకానికి ఒక 30% మాత్రమే వస్తుంది. మీ యొక్క సంపూర్ణ జాతకం మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ ద్వారానే వస్తుంది. కాబట్టి జాతకం పడుతున్న వర్షానికి గొడుగు. మకర రాశి మిత్రులారా, 2026 ఫిబ్రవరి నెల ఎలా ఉంటుంది? శుభాశుభ ఫలితాలు ఉన్నాయి కూడా. నెమ్మదిగా నడిచినా మీరు తప్పుదారిలో లేరు అనేది కాన్ఫిడెన్స్. గుర్తుపెట్టుకోండి. అదృష్టం బాగా ఉంటుంది. ఎందుకంటే ఏళ్ళనాడు చనిపోయి ఇప్పుడిప్పుడు నిలదొక్కుంటున్నారు. చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుతారు. స్త్రీ పురుషులు అందరినీ దృష్టిలో పెట్టుకొని చేస్తున్నాం. ఈ వీడియో చివరి వరకు చూడండి. ఎందులో ఫలితం ఆలస్యం అవుతుంది, ఎందుకు భారం ఎక్కువ అనిపిస్తుంది, ఈ నెల ఏం చేయకూడదు, స్పష్టత అనేది మీకు వచ్చేస్తుంది. గురు భగవానుడు 6వ స్థానంలో, శని 3వ స్థానంలో, రాహు 2వ స్థానంలో, కేతు 8వ స్థానంలో, శని మకర రాశి యొక్క అధిపతి కర్మ ఫలితంలో కూర్చొని ఉన్నారు. అర్థమంటే మీరు చేస్తున్న శ్రమ వృధా కాదు, కానీ ఫలితం వెంటనే రాదు, ఆలస్యమైనా వస్తుంది. మకర రాశి వారికి ఈ నెల ఎదుర్కొనే అసలు పరీక్ష ఏమంటే, నేను చేస్తున్నది సరైనదేనా, ఎందుకు ఫలితం రావట్లేదు అనే ఒక సందేహంతోనే ప్రయాణం చేస్తున్నారు. ఆత్మవిశ్వాసాన్ని తగ్గిస్తుంది, తొందర నిర్ణయాలు తీస్తుంది. ఈ నెలలో ఓర్పు కోల్పోతే నష్టం, ఓర్పు నిలబడితే విజయం ఖాయం. గెట్ రెడీ. ఉద్యోగాల్లో స్త్రీ పురుషులు ఇద్దరికీ కూడా పనిభారం ఎక్కువ ఉంటుంది, బాధ్యతలు పెరుగుతాయి, అధికారుల పరిశీలన కూడా మీరు ఉంటారు. ఈ నెల జాబ్ మార్పులు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. స్థాన చలనం, ఉద్యోగం మారడం, లేదా వేరే కంపెనీ మారడం, వేరే ఊరు మారడం, వేరే దేశం మారడం అవకాశాలు. నిశ్శబ్దంగా పనిచేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. మీ పని రికార్డ్ అవుతుంది, రివార్డ్స్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇంకా కొత్త ఉద్యోగాలకు వచ్చే వాళ్ళకి ఇంటర్వ్యూలు ఆలస్యమైన మార్చి తర్వాత మంచి అవకాశాలు ఉన్నాయి. ఒక అవకాశం చేతి దూరంలో ఆగినట్టే కనబడుతుంది మకర రాశి వారికి. వెయిట్ వచ్చేస్తుంది. ఇది తిరస్కారం కాదు, టైమింగ్ సమస్య మాత్రమే. వెయిట్, అన్ని జరుగుతుంది. ఇండస్ట్రీస్, బిజినెస్ ఇండస్ట్రీస్ ఉంటారు చూసారా, వాళ్ళకందరికీ కూడా ఇది ఒక మంచి అవకాశం. ఇండస్ట్రీ టూర్స్ వెళ్ళే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. కఠిన నిర్ణయాలు తీసుకుంటారు. ఇంకా ఫిలిం ఇండస్ట్రీస్, టీవీ ఛానల్స్, వాటికి అందరికీ కూడాను సర్వీస్ సెక్టార్లో ఒత్తిడి పెరుగుతుంది, బాగా ప్రెషర్ పెరుగుతుంది. కొంచెం జాగ్రత్త పడండి. వ్యాపారంలో ఖర్చులు నియంత్రణ అవసరం అని కూడా చెప్పచ్చు. కొత్త బిజినెస్ ఏది కూడా ఈ నెల ప్రారంభించకండి. ఫిబ్రవరి నెలలో, మార్చి తర్వాత మంచి అవకాశాలు ఉన్నాయి. ఉన్నదాన్ని క్రమబద్ధీకరించేయండి. మీరు పర్మిషన్స్ కోసం అప్లై చేశారు సరే, అవన్నీ కూడా ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నాయి. బ్యాంక్ లోన్స్, ఈఎంఐస్ అంతా కూడా కరెక్ట్గా చేసుకోండి. మీ యొక్క డాక్యుమెంట్స్ అంతా రెన్యువల్స్ ఏమైనా ఉంటే కూడా చేసుకోండి. ఈ నెల క్రమశిక్షణ గెలుస్తుంది కాబట్టి వేగం కాదు, జాగ్రత్త పడండి. ఇంకా డబ్బులు నిలబడుతుంది, కానీ పెరగడం నెమ్మదిగా ఉంటుంది. ఇంకా ట్రేడింగ్ అనేటప్పటికీ షార్ట్ టర్మ్ ట్రేడింగ్ అసలు చేయకండి, లాంగ్ టర్మ్ ట్రేడింగ్ చేయండి. సేఫ్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అని కూడా చెప్పచ్చు. కంట్రోల్, భవిష్యత్తు, ఈ రెండు కూడా మీరు లెవెలింగ్ చేసుకుంటూ ఉండాలి ఎప్పుడు కూడాను. విదేశీయ చదువు కోసం ప్రయత్నం చేసే వాళ్ళు ప్రయత్నాలు కొనసాగుతూనే ఉండండి. ఫలితం ఇంకా సమయం తీసుకున్నా తప్పకుండా అవకాశాలు ఉంటాయి. ఈ నెల డాక్యుమెంటేషన్ పూర్తి చేయండి. ఓర్పు అవసరం. విదేశ ఉద్యోగంలో ఉన్న వాళ్ళు, ఏమండి మా ఉద్యోగం ఉంటుందా పోతుందా అని చాలామంది నా దగ్గర అడుగుతున్నారు. ఉంటుందా పోతుందా అనేది కూడా మీ చేతిలో లేదండి. కర్మ సిద్ధాంత ప్రకారం చాలా దేశాల్లో ఆర్థిక మాంద్యం వచ్చింది కాబట్టి ప్రిపేర్ అయిపోండి. ప్రతిదానికి ఉద్యోగం ఉన్నా ఉంటుంది, పోయినా పోతుంది, కానీ మీరు మిమ్మల్ని నమ్మండి, తప్పకుండా అవకాశాలు ఉంటాయి. అందుకే ఆల్టర్నేటివ్ ఇన్కమ్ని ఎప్పుడు ప్లాన్ చేసుకుంటూ ఉండాలి, తప్పదు. వ్యవసాయదారులకి దిగుబడి మధ్యస్థం, ఖర్చులు ఎక్కువ, దీర్ఘకాల పంటలపై దృష్టి పెట్టండి. ఇంకా రియల్ ఎస్టేట్లో కొనుగోలు జాగ్రత్త. లోన్స్ అంతా కొంచెం వచ్చే తక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం లోన్స్ అంతా వచ్చే విధమైనటువంటి ప్రాపర్టీస్ని పట్టుకోండి. అమ్మకం ఆలస్యమైన అమ్మకం అవుతుంది. లీగల్ క్లారిటీ తప్పనిసరి కూడా చెప్పచ్చు. కోర్టు కేసులు నెమ్మదిగా కదులుతుందని చెప్పచ్చు, కానీ మీ వైపే బలం ఉంటుంది. ఓర్పు మీ ఆయుధం, తప్పకుండా మీకు రిజల్ట్ వస్తుంది. ఇక కుటుంబ బాధ్యతలు కొంచెం ఎక్కువ అవుతుంది. కుటుంబంలో వివాహాది శుభకార్యాల కోసం ప్లాన్ చేస్తూ ఉంటారు, అవన్నీ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. నిదానంగా చేస్తుంటే ప్రేమికుల మధ్య కొంచెం అసహనం ఉంటుంది. కూర్చొని మాట్లాడి సార్ట్అవుట్ చేసుకోండి. పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచిస్తారు. భావోద్వేగతం కాదు, బాధ్యతగా ప్రవర్తించండి, అన్ని చక్కబడుతుంది. ఇక హెల్త్ విషయంలో వస్తే మోకాలు, ఎముకలు జాగ్రత్త.
దీనికి సంబంధించిన శస్త్రచికిత్స కూడా వచ్చే అవకాశాలున్నాయి. విశ్రాంతి అవసరం. నిద్ర క్రమబద్ధీకరించండి. ఇంకా స్పోర్ట్స్ వాళ్ళకి మిశ్రమంగా ఉందని కూడా చెప్పొచ్చు. ఈ నెల మీకు అదృష్ట రంగు గోధుమ మరియు నీలం రంగు, అదృష్ట సంఖ్య 8, అదృష్ట దిక్కు దక్షిణం, అదృష్ట రోజు శనివారం, అదృష్ట సమయం సాయంత్రం 5 నుంచి 7 గంటల వరకు. ముఖ్య నిర్ణయాలు ఈ సమయంలో చేసుకోండి. మకర రాశి మిత్రులారా, కాస్త నోరు అదుపులో పెట్టుకోండి. మీకంటే పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళ దగ్గర కొంచెం సహనంగా ఉంటే బాగుంటుంది. మీకంటే కింద వాళ్ళ దగ్గర ప్రేమగా మాట్లాడండి. శనివారం దీపం వెలిగించండి. భగవానుడికి, శని భగవానుడికి వెలిగించండి. వృద్ధులకు సేవ చేయండి. ఓర్పుతో మాట్లాడండి. మీ వయస్సు ఎంత ఉందో అన్ని వయసుతో కూడినటువంటి నువ్వుల నూనె దీపాన్ని వెలిగించండి. ఫలితం ఆలస్యమైన దిశ మాత్రం సరైనదిగా ఉంటుంది. రానున్న నెలలు మీకు చాలా గ్రేట్గా ఉంటుందని కూడా చెప్పొచ్చు. ఓర్పుకు విలువ నేర్పే విధంగా మీరు ఒక మోడల్గా ఉండాలి సొసైటీకి. గ్రహస్థితులన్నీ కూడా చాలా అనుకూలంగా ఉన్నాయి. ఇంకనూ చాలా అనుకూలమైనటువంటి గ్రహస్థితులు రాబోతున్నాయి. మీ వ్యక్తిగత జాతకాల కోసం మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. మీ యొక్క ఇష్టదైవ దేవాలయంలో మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను నెలకొకసారి వెలిగించండి. అతి శక్తివంతమైనటువంటి 48 రోజులు పూజ చేసినటువంటి కరుంగాలి మాలను ధరించండి. ఆరోగ్యంగా, ఐశ్వర్యంగా ఉండండి. నెగిటివ్స్ అంతా తొలగిపోతుంది. ఇంకనూ మీ యొక్క వ్యక్తిగత జాతకం కోసం మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు. రథసప్తమి. ఈ రథసప్తమి అంటే ఏంటి అసలు? అసలు ఎందుకు చేయాలి? ఆ రోజు చేయవలసిన విశేషాలు ఏంటి అంటే సూర్య జయంతి అని కూడా చెప్పచ్చు. ఆరోగ్యాన్ని ఇచ్చే ఒక అద్భుతమైనటువంటి ఒక డే, హెల్త్ డే అని కూడా చెప్పచ్చు. అందరికీ నమస్కారం. రథసప్తమి అంటే కేవలం ఒక పండుగ కాదు, ఇది సూర్యుని యొక్క మహోత్సవం. అందరూ కూడా సూర్య నమస్కారం అంటుంటారు చూసారు. ఆ 12 నమస్కారాలు బెండ్స్ అంతా చేయకుండా సూర్యుడికి చేసుకుంటే శరీరంలో ప్రతి అవయవం కదులుతుంది. ఫస్ట్ ఆరోగ్యం అంటేనే సూర్యుడు, సూర్యుడు అంటేనే ఆరోగ్యం. మాఘమాసం శుక్లపక్షం సప్తమి తిథి నాడు సూర్యుడు తన దివ్య రథంపై ఉత్తరాయణ ప్రయాణం ప్రారంభిస్తారు. శాస్త్ర విశ్వాసం ఇది. అంటే దక్షిణాయనం అయ్యి ఉత్తరాయణ ప్రారంభం కావాలి కదా. 7 గుర్రాల మీద కూర్చొని, రథం మీద కూర్చొని సూర్యుడు తన యొక్క యాత్రను ప్రారంభిస్తున్నట్ట 7 దిక్కులకి. అంటే అందరూ ఆరోగ్యంగా ఉండాలని ఆయన ప్రారంభించేశారు. అందుకని దీన్ని సూర్య జయంతి అని కూడా అంటారు. సూర్యుని రథానికి 7 గుర్రాలు, ఇవి 7 వర్ణాలు, 7 రోజులు, 7 శక్తుల సూచిక. ఈరోజు చేసిన సూర్యారాధన వల్ల ఆరోగ్యం, శక్తి, తేజస్సు, దీర్ఘాయుస్సు లభిస్తాయని శాస్త్రోక్తి. చేస్తే మంచిది కదా. అర్క స్నానం. ఈ జిల్లేడాకు ఉంటుంది కదా, ఆ జిల్లేడాకుని నెత్తి మీద పెట్టుకొని తల ముందు నువ్వుల నూనెతో చక్కగా శరీరంతో అభ్యంగన చేసి సూర్యుడు ఉదయించగానే లేచి వారికి నమస్కారం చేసి ఆ జిల్లేడాకు పెట్టి మంచి వేడి నీళ్లతో స్నానం చేసి అది పడుతుండగా ఆ ఆకుని కింద పడేయకుండా చేయాలి స్నానం. అదే నీళ్ళ యొక్క ఫోర్స్తో పడిపోవాలి. పెట్టుకోవడం మాత్రమే బాధ్యత. అది జిల్లేడాక అంటే అవును, అక్కడే శ్వేతార్క మూల నివాసాయ. ఆయన శ్వేతార్కం అంటే ఆయనకి చాలా ఇష్టం, తెల్లటి జిల్లేడు అంటే. ఆ అర్కం ఎలా పెట్టుకోవాలి? ఆకులు తల, భుజాలు, మోకాళ్ళపై ఉంచుకొని స్నానం చేయాలి. ఇది రోగ నివారణకు ఒక అద్భుతమైనటువంటి శక్తి. కాబట్టి ఆన్లైన్లో తెచ్చుకొని, సిటీలో ఉన్న వాళ్ళకి దొరకవచ్చు, ఆన్లైన్లో తెచ్చుకొని, లేదా కొంచెం అటుపక్క అలా వెళ్ళండి. ఊరు బయట వెళ్ళాలంటే ఎక్కడ పడితే అక్కడ జిల్లేడు చెట్టు ఉంటుంది, తెంచి పెట్టేసుకొని కవర్లో పెట్టేసుకోండి, చక్కగా తీసుకోండి. ఇంకా తూర్పు దిశగా నిలబడి సూర్యుడికి అర్ఘ్యం నీళ్లు వదలడము. ఓం హ్రీం హ్రీం హ్రౌం సహ సూర్యాయ నమః అనే మంత్రాన్ని జపం చేసి నీళ్లు వదలండి. మళ్ళీ చెప్తున్నా, ఓం హ్రీం హ్రీం హ్రౌం సహ సూర్యాయ నమః అని 7 సార్లు కానీ 12 సార్లు కానీ నీళ్లు వదిలి జపం చేయండి. చాలా బాగుంటుంది. ఇంకా జనరల్గా యోగా పద్ధతిలో సూర్య నమస్కారం అనేది ఉంటుంది కదా, ఆ పద్ధతి ప్రకారం దానికి ఒక్క సూర్య నమస్కారాన్ని 7 సార్లు చేయాలి. అంటే 12 కలిపితే 1, దాన్ని అలా 7 సార్లు చేయండి. సంవత్సరానికి కావాల్సిన ఎనర్జీ నకసిక పర్యంతం ఆరోగ్యం అంతా బ్రహ్మాండంగా అయిపోతుంది. ఆరోగ్యం సూర్యానుగ్రహం వల్లే లభిస్తుంది. కాబట్టి రథసప్తమి నాడు చేసిన సూర్యారాధన సంవత్సరంతో శక్తినిస్తుంది. అద్భుతమైనటువంటి విశేషాలు పొందుతాయి. ఈరోజు ఏం చేయాలి? ఉదయం లేవగానే అద్భుతంగా పెద్దవాళ్ళకి నమస్కారం చేయాలి. మంచి ఒక చెట్టు నాటాలి. ఒక్క చెట్టు అయినా ఈరోజు నాటాలి అని చెప్పడం ఆరోగ్యం. దీంట్లో ఎలా ఉంటుందంటే ఆ రోజు విశిష్టత ఏం చెప్పుకోవాలంటే సూర్య జయంతి కూడా అని పిలుస్తారు. ఆరోగ్యం, దీర్ఘాయుషు, తేజస్సు, మహాశుభదనం, శరీరం నుండి అలసట, రోగ నివారణకు అనుకూలం, పితృదోషాలని తొలగిపోతాయి రేపు కానీ ప్రార్థన చేస్తే. ఉదయం సూర్యోదయానికి ముందే లేచి తూర్పు దిశగా నిలబడి సూర్య నమస్కారాలు చేసి
ఏం చేయాలి మరి? నైవేద్యం ఏం చేయాలి? బెల్లం పొంగలి, తీపి పొంగలి, గోధుమ, బెల్లం, నెయ్యి ఇవన్నీ కూడా దానం ఇయ్యొచ్చు, నైవేద్యంగా పెట్టచ్చు. మహాశివరాత్రి ఫిబ్రవరి 15వ తారీఖున 2026 మహాశివరాత్రి వస్తుంది. ఇంకా శివరాత్రి అనగానే అందరూ దేవాలయాలకు వెళ్ళి అభిషేకారాధన చేసేసుకొని చాలా అద్భుతంగా చేస్తారు కదా. కాస్త దాని గురించి కొంచెం ఎన్లార్జ్ చేసి చూద్దాం. శివరాత్రి ఒక్క రాత్రి జీవితాన్ని మార్చే శక్తి అండి. ఆ శివుడు గరళకంఠుడు భోళాశంకరుడు మనకందరికీ అనుగ్రహం ఇచ్చే అందరికీ ఒక శుభదినం చెప్పచ్చు. నమస్కారం భక్తులారా. మహాశివరాత్రి అంటే కేవలం ఉపవాసం కాదు, కేవలం జాగరణ కాదు. ఇది మనలో అజ్ఞానాన్ని చీల్చి చెండాడి రాత్రి. ఇది శివతత్వాన్ని అనుభవించే ఒక అద్భుతమైనటువంటి రాత్రి అని కూడా చెప్పచ్చు. శివరాత్రి ఎందుకు అంత ప్రత్యేకమో, ఈ ఒక్కరోజు ఎందుకు జీవితానికి కీలకమో, నిజంగా శివుడు ఏమి ఇస్తాడో మీకు స్పష్టతగా అర్థమవుతుంది ఈ వీడియో పూర్తి చూస్తే. శివ అంటే శుభం, రాత్రి అంటే అజ్ఞానం. ఆ యొక్క శుభాన్ని ఇచ్చే శివుడు అజ్ఞానాన్ని ఇచ్చే ఆ రాత్రిని తొలగించే రాత్రి శివరాత్రి. అజ్ఞానం నశించి శుభతత్వం వెలుగులోకి వచ్చే రాత్రి. ఈ రాత్రి శివుడు పుట్టినరోజు కాదండి, బాగా గుర్తుపెట్టుకొని. వివాహం జరిగిన రోజు మాత్రమే కాదండి, ఇది మన చైతన్యాన్ని మేలుకొలిపే రోజు కూడా. ఈ రాత్రి ఎందుకు అంత శక్తివంతమైనదంటే, పురాణాల ప్రకారం మహాశివరాత్రి నాడు భూమి, ఆకాశం, బ్రహ్మాండ శక్తులు ఒకే లయలో ఉంటాయి. మన శరీరంలో శక్తి సహజంగా పైకి ప్రయాణిస్తాయి. అందుకే ధ్యానం సులభం, మంత్రజపం ప్రభావవంతంగా ఉంటుంది, మనసు నిశ్శబ్దంగా ఉంటుంది. ఇది భక్తి కాదు, శరీరం మనసు యొక్క శాస్త్రం అని కూడా చెప్పచ్చు. శివలింగం రాయి కాదు, దీని గురించి తెలుసుకోవాలి అందరూ కూడా. అది ఆకారం లేని పరమతత్వానికి చిహ్నం, సృష్టికి మొదలు, అనంతం లేని ఒక తత్వం అని కూడా చెప్పచ్చు. అభిషేకం చేయడం అంటే ఏంటిది? నీటితో మన అహంకారాన్ని కడగడము, పాలతో మన కోపాన్ని చల్లార్చడము, బిల్వపత్రంతో మన కోరికలను అర్పించడము. అందుకే శివుడు కోరేది వస్తువులు కాదు, మార్పు. ఓం నమ శివాయ అనే ఒక మంత్రాన్ని, పంచాక్షరి మంత్రాన్ని ఎంత వీలుంటే అంత జపం చేయండి, అంత బాగుంటుంది. ఇంకా ఉపవాసం ఎందుకు చేస్తారు? మీ యొక్క జీర్ణక్రియలన్నీ కూడా అద్భుతంగా క్లెన్స్ అవుతుంది, శరీరాన్ని తేలిక చేస్తుంది, ఆలోచనలు శుద్ధి చేస్తుంది, ఆత్మబలాన్ని పెంచుతుంది. అందుకే ఈరోజు ఉపవాసానికి ప్రత్యేక శక్తి ఉంది. ఉపవాసం అంటే నేను ఉపవాసం అని చెప్పి బాదం పాలు 1 లీటర్ తాగడం, రకరకాల పండ్లు తినడం కాదు. ఉపవసించడం, స్వామివారి నామస్మరణతో భగవంతుడికి దగ్గరగా వసిస్తూ ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ధనుర్మాసంలో వైకుంఠ ఏకాదశి గాను, మాఘమాసంలో చక్కగా శివరాత్రి గాను 1 నెల రోజుల గ్యాప్లో 2 ఉపవాసాలు ఉండడం వల్ల ఆరోగ్యం, ఎప్పుడైతే ఆహారం పడదో శరీరానికి, ఆటోమేటిక్గా ఆరోగ్యం అనేది క్లెన్స్ అవుతుంది, ఒక ఓవర్ ఆయిల్ లాగా అయిపోతుంది, ఆత్మబలాన్ని పెంచుతుంది. జాగరణ ఎందుకు చేయాలి మరి? శివరాత్రి జాగరణ అంటే నిద్ర లేకపోవడం కాదు, అవగాహనతో ఉండడము. నిద్ర అజ్ఞానం, జాగరణ జ్ఞానం అన్నారు. అందుకే ఈ ఒక్క రాత్రి జాగరణ జీవితంలో ఎన్నో తప్పుల నుంచి కాపాడుతుంది, జాగరణిస్తుంది. ఎవరు శివరాత్రి పూజ చేయాలి? ఉద్యోగ సమస్యలు ఉన్నవారు, ఆరోగ్య సమస్యలు ఉన్నారు, మానసిక ఒత్తిడి ఉన్నారు, కుటుంబ కలహాలు ఉన్నవారు శివుడి సమస్యలతో తీసుకోపోడండి. సమస్యను ఎదుర్కొనే శక్తిని ఇస్తాడు, గుర్తుపెట్టుకోండి. అది శివరాత్రి రోజు చేయండి, ఇదే శివకృప. శివరాత్రి రోజు ఏం చేయాలి? సాధ్యమైనంత వరకు ఉపవాసం ఉండాలి, శివనామస్మరణ చేయాలి, బిల్వపత్రార్చన చేయాలి, కొద్దిసేపు మౌనం ఉండాలి, రాత్రి ధ్యానం లేదా మంచి కథ, శివకథ వినండి చక్కగా. అందుకని సినిమాలకు వెళ్ళి టైం పాస్ చేయడం కాదు. భయం అవసరం లేదు, ఖరీదైన పూజ అక్కర్లేదు, భక్తి అవగాహన చాలండి. ఎవరు చెప్పిన శివరాత్రి నిజం, ఇది గుర్తుపెట్టుకోండి. శివుడు కోరికలు తీరుస్తాడు అనుకుంటే అది భక్తి, శివుడు మనల్ని మారుస్తాడు అనుకుంటే అది జ్ఞానం. మహాశివరాత్రి కోరికల పండగ కాదు, చైతన్య పండగ. మహాశివరాత్రి మీ జీవితంలో శాంతి, స్థిరత్వం, శివతత్వం ప్రసాదించాలని ఓం నమ శివాయ. అందరూ ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆ యొక్క కైలాసనాథుని ప్రార్థన చేసుకుంటున్నాం. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ.